హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంకొక కొత్త వంట అదే వడలు చేద్దామని చెప్పేసి నేను వంటింట్లోకి రావడం జరిగింది. ఈ వడలుకి ఈరోజు స్పెషల్ ఏంటంటే మా పెదనాన్నగారు అదే మా నాన్న వాళ్ళ అన్న సొంత అన్న చనిపోవడంతో ఈరోజు 11వ రోజు అనమాట. ఆ 11వ రోజు కార్యక్రమానికి ఇంట్లో పండగ వంట చేయాలి. వడలు, పాయసం అలా చేయాలని చెప్పేసి అన్నారు. సో ఇంట్లో పొద్దున్నుంచి ఇప్పుడు కొంచెం కూడా రెస్ట్ లేకుండా వర్క్ చేస్తాను. అందుకే నేను హెల్ప్ చేద్దామని చెప్పేసి వడలు నేనేస్తా అని చెప్పి తీసుకున్నాను అనమాట. తీసుకోవడం అయితే తీసుకున్నాను గానీ, నాకు రాదు ఎలా ఎయాలో. సో, ఇంగ అమ్మ వచ్చిందనమాట మధ్యలో. ఎలా వేయాలా అని చెప్పేసి. నేను ఫస్ట్ ఇలా ట్రై చేశాను. రాలేదు సరిగ్గా. ఇంగ అమ్మ వచ్చి అలా కాదు, చేతి పిండికి తీసుకోవాలా, చేతికి ఫుల్లు వాటర్ పట్టించుకొని పిండికి తీసుకుంటే కరెక్ట్‌గా వస్తుంది. మధ్యలో అప్పుడు హోల్ పెట్టుకుంటే కరెక్ట్‌గా అన్ని సైడ్స్ కుక్ అయితాయని చెప్పింది. అప్పుడు ఓకే అని నేను ఇంక స్టార్ట్ చేశాను ఇంట్లో. ఇంక ఫుల్లుగా మొత్తము 4 వాయిలేసాము. ఆల్మోస్ట్ ఒక 24, 25 దాకా వచ్చాయన్నమాట. ఎప్పుడు దాన్ని కొన్ని చార్‌లోకేసాను. చారు వడలంట. నాకు బాగా ఇష్టం. నేను, నాన్న బాగా తింటాం. సో, నాన్న మామూలుగా అయితే 2 వడలు, 3 వడల కంటే ఎక్కువ తినేవారు కాదు. అలాంటిది ఈసారి 4, 5 వడలు తిన్నారు. చాలా బాగున్నాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. అసలు ఇంకొకటి ఏంటంటే అసలు వడలు మామూలుగా నూనె ఎక్కువ కనపడుతుంటది. కానీ చూడండి అంత నూనె కూడా కనపరాలేదు. చాలా క్రిస్పీగా చాలా చాలా బాగా వచ్చాయన్నమాట. తిన్న అదే చూడ్డానికి బాగున్నాయి. తినడానికి కూడా ఇంకా బాగున్నాయి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కూడా 2 వడలు చేసి పంపిస్తాను అందరికి. సో, కంటిన్యూకి వెళ్తే ఎలా చేయాలి ఏమనేది ఫస్ట్ టైం అమ్మ చెప్పినప్పటికి నేను కొన్ని షేప్ అవుట్ అయినాయి. కొన్ని బాగా వచ్చినాయి. కొన్ని మధ్య మధ్యలో ప్రణవ్ వేసింది. అంటే అయన్నీ చూపియకూడదు కదా! అందుకే నేను చూపియకుండా నేనే చూస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్.